హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజైతే మా పాప స్కూల్కి అయితే వెళ్తున్నామండి. ఈరోజు సైన్స్ డే కదండి, సో అందుకనే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఇక్కడ ఇదైతే మా పాప వెహికల్స్ అండి. మా పాప రోజు కూడా స్కూల్ వ్యాన్ అయితే ఎక్కి మా ఇంటి దగ్గర నుండి స్కూల్కి అయితే వస్తూ ఉంటుంది. సో మేమైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మళ్ళీ ఈరోజైతే పేరెంట్స్ మీటింగ్, టీచర్స్కి కూడా పేరెంట్స్ మీటింగ్ అయితే ఉన్నదండి. సో స్కూల్ పేరు అయితే ఐష్మార్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి. ఇదేనండి మా పాప చదువుతున్న స్కూలు. పైన 2 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. సో మా పాప అయితే ఫైవ్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి మా పాప క్లాసు. పేరెంట్స్కి అయితే బల్లలు అవి వేశారు, టేబుల్స్ అవి వేసి. ఐష్మార్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నర్సరీ నుండి సెవెంత్ వరకు ఉంటుందండి. ఇక్కడ ఇదంతా పిల్లల కిందన గ్రౌండ్ అండి. ఇక్కడ అయితే ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ ఇక్కడైతే పెట్టడం జరిగింది. సో నేనైతే మీదకైతే వచ్చేసానండి. పైకి వచ్చి మా పాప ఎలా చదువుతుంది ఏంటి అని మేడంతో అయితే మాట్లాడాను. మా పాప అయితే ఈసారి అయితే క్లాస్ ఫస్ట్ వచ్చిందండి. అన్నిటికీ కూడా 25 వచ్చాయండి. 25కి 25 మార్క్స్ అయితే వచ్చాయి. లాస్ట్ సారి అయితే 2 మార్క్స్ తగ్గినందుకు ఈసారి అయితే కరెక్ట్గా తెచ్చుకుంటాను మాకైతే మాట ఇచ్చిందండి. ఆ మాట ప్రకారం మా పాప అయితే 25 మార్క్స్ అయితే తెచ్చుకుంది. సో క్లాస్ ఫస్ట్ అయితే వచ్చిందండి. సో చాలా బాగా అయితే చదువుతుంది. మా బాబు మీద మా పాప అయితేనే బాగా చదువుతుందండి. చాలా బాగా అయితే చదివింది. మార్క్స్ అవి కూడా బాగా వచ్చాయి. ఇవైతే ప్రాజెక్ట్ వర్క్ చెప్పాను కదండి, అంటే షేప్ షాంట్ అండి. ఇవి కూడా వాటర్ ఫ్లోరైట్ అది తయారు చేశారు. సో చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదంతా కూడా ప్రాజెక్ట్ వర్క్ అండి. పిల్లలు అయితే చాలా బాగా అయితే 1 వీక్ నుండి కష్టపడ్డారు. సేవ్ ద ఎర్త్ అంటండి ఇది. చాలా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వాటర్ డిస్పాచర్ అంట ఇది. వాటర్ డిస్పాచర్ అంట, అంటే వాటర్ మంచి వాటర్ని ఫిల్టర్ చేసి మనకి చెడు వాటర్ని ఫిల్టర్ చేసి మనకి మంచి వాటర్ని ఇస్తుందంట. సో పిల్లలైతే చాలా బాగా అయితే ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చారండి. ప్రతి దాని మీద కూడా పిల్లలు మాకు వెల్కమ్ చెప్పడం కూడా చాలా బాగా అయితే చెప్పారు. ప్రతి దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా అయితే ఇచ్చారండి. చిన్న పిల్లలు కూడా ఉన్నారండి. ఇక్కడ ఇండియా మ్యాప్ అన్నీనండి, ఇంకా A to Z చాలా మన పెరిగే వాతావరణంలో ఎలా ఉంటాయి, అన్నీ కూడా అయితే ఇక్కడైతే వీళ్ళు రకరకాల బొమ్మలను అయితే ప్రాజెక్ట్ వర్క్స్లా చేసి ప్రతి ఒక్కటి కూడా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి. దిస్ ఇస్ సోలార్ సిస్టమ్ అంటండి ఇది. పాప చూడండి అడిగానని ఎలా నవ్వుతుందో. చాలా బాగా అయితే తయారు చేశారు. చాలా కష్టపడ్డారండి చిన్నపిల్లలు అయితే. మా పాప అయితే టైప్ ఆఫ్ ప్లాంట్స్ అని ప్రాజెక్ట్ వర్క్ అయితే చేసిందండి. సో చూడండి హాయ్ చెప్తుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుందండి. ఇవన్నీ కూడా ఇదైతే బల్బ్ అండి, జనరేటర్ అండి. ఎలక్ట్రికల్ అంటే ఫ్రీగానే ఎలక్ట్రికల్ బల్బ్ అయితే వెలిగింది, మాకు చూపించింది కూడా నా పాప. సో చాలా బాగా అయితే కండక్ట్ చేశారండి ఈ ప్రోగ్రామ్ని. చిన్నపిల్లలు అయితే చాలా కష్టపడ్డారు. చార్ట్స్లో కూడా పాయింట్స్ అవి కూడా రాసి మాకైతే ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఇక్కడ మానవ శరీరాన్ని మనం ఎముకలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా అబ్బాయి అయితే పెట్టాడండి. ఇదంతా కూడా చాలా బాగా అయితే ఇది అయితే ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదని దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే అబ్బాయి ఇచ్చాడండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఇవన్నీ కూడా. పిల్లలైతే చాలా బాగా కష్టపడ్డాడండి. ఈ పాప అయితే మా హస్బెండ్ అడిగారండి ఇది ఏంటి అని. ఈ పాప అయితే మా హస్బెండ్కి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. చాలా బాగా అయితే చెప్పిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ వచ్చినందుకు మిస్ అవ్వకుండా రమ్మని చెప్పారు. మిస్ అవ్వకుండా వచ్చినందుకు మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. చాలామంది చిన్న పిల్లలు కూడా బాగా ప్రాజెక్ట్ వర్క్స్ అయితే చేసి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ అవి కూడా ఇచ్చారండి. చాలా బాగా అయితే చెప్పింది మా హస్బెండ్కి. ఆ పాప బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందండి. ఈ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మనకి వర్షం పడుతుంది కదండి, అది ఆ వర్షం వాటర్ అంతా అలా ఆవిరయ్యి వెళ్ళిపోయి మనకు మేఘాల కింద తయారై మళ్ళీ మనకి వర్షం ఎలా పడుతుందో ఆ పాప అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. చాలా బాగా అయితే ఎక్స్ప్లెనేషన్ చేసిందండి. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్లాంట్స్ ఆఫ్ ట్రీ సేవ్ ద ఎర్త్ అంటండి. ఇవన్నీ కూడా పప్పులతో గట్రా చాలా బాగా అయితే డెకరేట్ చేశారు ట్రీకి. సో మా పాప అయితే టైప్ ఆఫ్ ప్లాంట్స్ మీద కొన్ని పాయింట్స్ అయితే ప్రిపేర్ అయ్యింది. ఆ పాయింట్స్ అయితే మాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందండి. మేము అడిగితే మాకైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. సో ఇద్దరు పిల్లలకి, మా పాపకి ఆ పక్కన పాపకి కూడా పాయింట్స్ ఇచ్చారు. కొన్ని పాయింట్స్ అయితే మా పాప చెప్పింది, ఆ మిగతా పాయింట్స్ అయితే అమ్మాయి అయితే ప్రిపేర్ అయ్యిందండి. ఆ పాయింట్స్ కూడా అమ్మాయి అయితే మాకైతే ఎక్స్ప్లెనేషన్ చేసింది. చిన్న పిల్లలు కూడా చాలా బాగా అయితే చెప్తున్నారు. మా పాప చూడండి ఇది వాటర్లో అయితే వైర్లు పెట్టింది, వెంటనే బల్బ్ అయితే వెలిగింది. ఎలక్ట్రికల్ జనరేటర్ ఫ్రీ ఎలక్ట్రికల్ అంటండి ఇది.
సో ఏంటంటే ఇది వాటర్లోనే మనకి కరెంట్ అయితే తయారవుతుంది. సో వాటర్లోని ఆ వైర్ పెట్టగానే వెంటనే బల్బ్ అయితే వెలిగింది. నాకు చాలా బాగా అనిపించిందండి. చాలా బాగుంది కూడా, చూడండి మీరే. చాలా బాగా చేసుకొచ్చింది కదండి పాప. సో ఇది మేక మెదడు అంటండి. సో తర్వాత అయితే మేక ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా తీయడానికి నాకైతే కొంచెం భయం వేసిందండి. సో మా హస్బెండ్కి అయితే ఇచ్చాను. సో తర్వాత అయితే స్కూలు ప్రాంగణంలో చుట్టూ కూడా వాతావరణం చాలా బాగుందండి. అన్ని చోట చెట్లండి, ప్రశాంతమైన వాతావరణం స్కూల్ దగ్గర అయితే ఉన్నది. పిల్లలకి కూడా ఏ డిస్టర్బెన్స్ కూడా లేకుండా బాగా అయితే పిల్లలు చదువుకోవడానికి ఉండేలా ఇక్కడైతే పెట్టారండి. స్కూలు చాలా బాగుంది. వీళ్ళిద్దరూ అయితే స్కూల్ ప్రిన్సిపల్స్ అండి. సో ఈ ప్రిన్సిపల్స్ చాలా బాగా అయితే పిల్లల్ని మోటివేట్ చేస్తారండి. సో చాలా ఇతను వచ్చిన కానండి ఇంకా స్కూల్ అయితే ఇంకా బాగా అయితే డెవలప్ అయ్యింది. సో పిల్లలకైతే తెలుగు పద్యాలు అయితే 15 పద్యాల వరకు చెప్పిస్తున్నారండి. చాలా బాగా అయితే చెప్పారు. ఈ రోజుల్లోని తెలుగు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదవడం వల్ల తెలుగు అయితే సరిగ్గా ఏ పిల్లలకి కూడా రాదండి. అలాంటిది ఈ పిల్లలు 15 పద్యాల వరకు నేర్చుకొని చాలా బాగా అయితే చెప్పారు. చాలా బాగా ఈసారి అయితే చాలా బాగా మోటివేట్ చేసి పిల్లలకైతే ట్రైనింగ్ ఇచ్చారండి. చాలా బాగా అయితే చెప్పారండి. తక్కువ కాదండి, 10 కూడా కాదండి, 15 పద్యాల వరకు తెలుగులోనే చెప్పి వాటి భావాలు కూడా పేరెంట్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేశారు. చాలా బాగా అనిపించిందండి నాకైతే. సో చూడండి, ఇలాంటి ఇప్పుడున్న రోజుల్లో తెలుగు కూడా కంపల్సరీ ఉండాలి కదండి. అందుకనే ఈ సార్ ఉద్దేశం అయితే అదేనండి. సో పిల్లలకైతే నేర్పించారు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.